హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. మనం వచ్చేసి ఈ వీడియోలో మనకైతే కరెంట్ బిల్లు తక్కువ రావడానికి ఏ విధంగా చేయాలి దాని గురించి అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనకైతే ఎక్కువ శాతం అయితే మనకైతే కరెంట్ బిల్లు యూజ్ లేకుండా కూడా కొందరికైతే మనకైతే ఎక్కువ శాతం అయితే వస్తుంది. అంటే మొత్తానికి పూర్తిగా రాకుండా ఉండడానికైతే ఏం టిప్స్ అయితే ఉండవు. ఓన్లీ మళ్ళీ దీంట్లో గీజరు, ఏసీ ఇవి వాడతానంటేనైతే మనకైతే కంపల్సరీ కరెంట్ బిల్ అనేది తక్కువ అయితే రాకుండా ఉండదు. కాకపోతే మనకైతే ఉండే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయో అందులో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకైతే కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే ముందు హౌస్లో మనకైతే హౌస్ వైరింగ్ అనేది మనకైతే ఫస్ట్ పాయింట్ కరెక్ట్గానే అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనకైతే హౌస్ వైరింగ్ పర్ఫెక్ట్గా మనకైతే ఫేస్ టు ఫేస్ న్యూట్రల్ అనేది మనకైతే కనెక్షన్ ఉండాలి, కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే కొన్ని హౌస్లలో మనకైతే ఫేస్ అనేది డైరెక్ట్ అయితే ఉండిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే ఫేస్ అనేది డైరెక్ట్ ఉన్నప్పుడు మనకైతే ఆటోమేటిక్గా మనం స్విచ్ ఆఫ్ చేసినా మనకైతే ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం ఫేస్ ద్వారా మనకైతే ఎలక్ట్రికల్ ఇప్పుడు టీవీ ఉన్నా, ఫ్రిడ్జ్ ఉన్నా, ఏది ఉన్నా మనకైతే ఆఫ్ చేసి ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అయితే మనకైతే అందులో పవర్ అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే ఎంతో అది యూజ్ కాదు, కాకపోతే ఎంతో కొంత మనకైతే పవర్ అనేది ఆ ఎలక్ట్రికల్ పార్ట్స్లో అయితే కన్జ్యూమ్ అయితే కావడం అయితే జరుగుతుంది. అందుకోసం మనమైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనమైతే హౌస్ వైరింగ్ అయితే మనం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మనకైతే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు హౌస్లో ఉండేటప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మనకు పల్లెటూరులో అయితే అలోజన్ బల్బ్ అయితే మనకైతే యూజ్ చేయడం జరుగుతుంది. అలోజన్ బల్బ్ అంటే మనకైతే ఇక్కడ వీడియోలో చూపెట్టిన విధంగా రెడ్గా వెలుగుతుంది. మనకైతే గ్లాస్ టైప్ అయితే వస్తుంది. మనకైతే అది ఒక బల్బ్ వచ్చేసి 60 వాట్ నుండి 60 వాట్స్ ఉంటాయి, అదేవిధంగా 100 వాట్స్ అయితే ఉంటాయి. ఎక్కువ శాతం అయితే పల్లెటూళ్ళలో అయితే ఈ బల్బులు అయితే యూజ్ చేస్తుంటారు. దాని ప్లేస్లో మనకైతే 9 వాట్స్ ఎల్ఈడి బల్బులు అయితే యూజ్ చేసుకుంటే మనకైతే ఒక 9 వాట్స్ అన్నప్పుడు మనకైతే దగ్గర 10 వాట్స్ వేసుకోండి ఫ్రెండ్స్. 10 వాట్స్ ఉన్నప్పుడు మనకైతే దగ్గర 50 వాట్స్ అనేది అయితే మనకైతే మిగులుతుంది. 50 వాట్స్ అంటే ఇంకో 5 బల్బులు అయితే మనకైతే ఒక బల్బ్ ప్లేస్లో అలోజన్ బల్బ్ ప్లేస్లో ఒక 5 ఎల్ఈడి లైట్స్ అయితే మనకైతే వెలగడం అయితే జరుగుతుంది. మనకైతే కంపల్సరీ ఎల్ఈడి ఇవి అయితే యూజ్ చేయాలి. అప్పుడు మనకు కూడా పవర్ అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకైతే వచ్చేసి ట్యూబ్ లైట్స్ అనేది మనకైతే ఇప్పుడైతే ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ అయితే వస్తున్నాయి. మొత్తం అయితే ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ అయితే వాడడం అయితే బెటర్. మనకైతే ఎల్ఈడి ట్యూబ్ లైట్లు వాడినప్పుడైతే మనకైతే కరెంట్ బిల్ అయితే తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాన్లు అయితే ఫ్రెండ్స్, ఫ్యాన్లు కూడా మనకైతే మినిమం 80 వాట్స్ నుండి అయితే మనకైతే హెవీగానే ఉంటాయి. మనకైతే ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు ఇప్పుడు మొత్తం మనకైతే బిఎల్డిసి ఫ్యాన్లు అయితే రావడం జరుగుతుంది. మనకైతే బిఎల్డిసి ఫ్యాన్లు అనేది పవర్ అయితే కన్జ్యూమ్ అయితే తక్కువ చేసుకుంటుంది. ఇప్పుడు వాటి ప్లేస్లో ఇప్పుడు కొత్త ఫ్యాన్లు కొనుక్కునే వాళ్ళైతే ఈ బిఎల్డిసి ఫ్యాన్లు అయితే కొనుక్కోవడం అయితే చాలా బెటర్. అదేవిధంగా పాత ఫ్యాన్లు కూడా ఫ్రెండ్స్ మనకైతే కొన్ని ఫ్యాన్లు అయితే వైండింగ్ పోయి ఉంటాయి, కొన్ని ఫ్యాన్లు కండెన్సర్లు పోయి ఉంటాయి, కొన్ని ఫ్యాన్లు బేరింగ్లు అయితే పోయి ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే మెయిన్ బేరింగ్లు పోయినప్పుడు అయితే మనకైతే ఫ్యాన్లకైతే కరెంట్ అయితే కన్జ్యూమ్ అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకైతే బేరింగ్ పోయినప్పుడు అయితే ఫ్యాన్ మనకైతే హార్డ్గా తిరుగుతుంది. అలా తిరగడం వల్ల అలా తిరుగుతున్నప్పుడు మనకైతే పవర్ ఎక్కువ పోతేనే కన్జ్యూమ్ అయితేనే ఆ ఫ్యాన్ అయితే మనకైతే రొటేట్ చేయడానికి అయితే పవర్ అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది. అందుకోసం మనకైతే ఇలాంటి కొన్ని ఫ్యాన్లు సౌండ్ కూడా వస్తాయి. మనకు బేరింగ్ పోతే కంపల్సరీ ఫ్యాన్ సౌండ్ వస్తుంది, హార్డ్గా తిరుగుతుంది. కానీ అదే విధంగా వాడుతూనే ఉంటారు. సౌండ్ వస్తుంటే కూడా బేరింగ్ పోయినప్పుడు కూడా ఆ విధంగా వాడుతూనే ఉంటారు. అప్పుడు కూడా మనకైతే పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వడం వల్ల మనకైతే కరెంట్ బిల్ అయితే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ఇంకో పాయింట్ వచ్చేసి మనకైతే మోటార్ ఫ్రెండ్స్. మనకైతే వాటర్ పంపు మనకైతే ఇప్పుడు జెట్ పైన మనకైతే ఇప్పుడు మోటార్లు అయితే పెట్టుండేది. ఇక్కడ వీడియో స్క్రీన్లో జూమ్ పెట్టిన విధంగానైతే ఇలాంటి మోటార్లు అయితే వాడుతూ ఉండేవారు. ఎక్కువ శాతం అయితే ఇప్పటికి కూడా అవే వాడుతున్నారు. ఇవి వాడినప్పుడైతే కంపల్సరీ మనకైతే కరెంట్ బిల్ అనేది అయితే మనకైతే చాలా అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వచ్చే మనకైతే సబ్మెరియన్ మోటార్ అయితే కంపల్సరీ మనకైతే లోపల ఉంటుంది. మనకు బోర్ లోపల మోటార్ ఉంటుంది, పంప్ ఉంటుంది. అవి వాడడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అవి అయితే కొంచెం పవర్ అయితే కన్జ్యూమ్ అయితే తక్కువ చేసుకుంటాయి. కాబట్టి మనకైతే కరెంట్ బిల్ అనేది కూడా తక్కువ అయితే రావడం జరుగుతుంది. ఈ పైన పెట్టే జెట్ మోటార్స్ కానీ ఇవి అయితే కంపల్సరీ మనకైతే ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకొని మనకు కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం మనకు సబ్మెరియన్ మోటార్స్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవడం వల్ల మనకైతే పవర్ కన్జ్యూమ్ అయితే తక్కువ ఉంటుంది, కరెంట్ బిల్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకైతే 2-3 మెంబర్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు స్టోరేజ్ గీజర్ వాడడం కంటే ఇన్స్టంట్ గీజర్ అనేది ఉంటుంది. మనకు ఇన్స్టంట్ గీజర్ వాడుకోవడం అయితే చాలా బెటర్. మనకైతే 5-6-4 నుండి ఎక్కువ ఉంటే మాత్రం అయితే స్టోరేజ్ గీజరే వాడాలి. నేనైతే దానికి దీనికి అంత డిఫరెంట్ ఏమి ఉండదు, కానీ కొంచెం అయితే డిఫరెంట్ తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే లైవ్లో అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. నేనైతే ఇన్స్టంట్ గీజర్ అయితే వాడుతున్నాను.
అదైతే నాకైతే చాలా తక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు మన ప్రస్తుతానికి 0 బిల్ అని ఉంటుంది కానీ నేను ఆ గీజర్ వాడినా నాకైతే చాలా అయితే తక్కువ బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. 0 బిల్ అనేది రావడం జరుగుతుంది, ఎక్కువ అయితే రావడం లేదు. కాబట్టి కంపల్సరీ 3-4 మెంబర్స్ ఉన్నప్పుడైతే ఈ ఇన్స్టంట్ గీజర్ అయితే ప్రిపేర్ చేసుకోండి, మనకైతే కరెంట్ బిల్ తక్కువ ఉంది. ఈ ఇన్వర్టర్ ఉన్నప్పుడైతే కంపల్సరీ ఇన్వర్టర్ కంపల్సరీ ఛార్జింగ్ కావాలి. దానికి మనం యూజ్ చేసే దానికంటే మనకు ఛార్జింగ్ కావడానికైతే మనకైతే కరెంట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇన్వర్టర్ ఉందిగా, ఇన్వర్టర్ మనం పవర్ అయినప్పుడైతే ఇన్వర్టర్ ద్వారానైతే అయితే మనమైతే పవర్ అయితే యూజ్ చేసుకుంటుంటాం. యూజ్ చేసుకున్నప్పుడు ఓకే, మళ్ళీ కరెంట్ వచ్చినాక మనకైతే ఇన్వర్టర్ అనేది బ్యాటరీకి మళ్ళీ పవర్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. మనం యూజ్ చేసిన దానికంటే కొంచెం డబుల్గా అయితే మనకైతే ఛార్జింగ్ ఎక్కడానికైతే మన పవర్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. మనకి ఇన్వర్టర్ ద్వారా మనమైతే కరెంట్ అంటే ఏ విధంగానైతే సేవ్ చేయలేం. అదేవిధంగా మనకైతే స్విచ్ బోర్డులో కానీ టీవీ, ఇప్పుడు సపోజ్ టీవీలు ఉంటాయి ఫ్రెండ్స్, టీవీలు ప్లగ్గులు పెడతారు, స్విచ్లు ఆన్లో ఇస్తారు, మనకైతే రన్నింగ్ చూస్తూ ఉంటారు. చూసి ఉండగానే రిమోట్ బటన్ ఆఫ్ చేస్తారు. ఓన్లీ పవర్ బటన్ ఉంటుంది, స్టాండ్ బై మూడ్లో అయితే పెట్టేసి ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఎందుకంటే ఆఫ్ అయిపోయింది టీవీ, మనకైతే ఇక పవర్ అయితే ఎలాంటిది అయితే రాదు, కరెంట్ కూడా బిల్లు రాదు అని అట్లా అనుకుంటారు. కాకపోతే మనకైతే పవర్ అయితే కంపల్సరీ ఆ ఎలక్ట్రికల్ డివైస్లలో కంపల్సరీ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం అయితే టీవీ స్టాండ్ బై మూడ్లో కాకుండా మనకైతే కంపల్సరీ స్విచ్ అయితే బంద్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్విచ్ బంద్ చేసినప్పుడు మనకైతే లోపలికి టీవీ కానీ ఏదైనా కానీ ల్యాప్టాప్ ఛార్జర్ కానీ ఏదైనా కానీ లోపలికైతే మనకు ఎలక్ట్రికల్ ఐటమ్స్కి అయితే మనకైతే పవర్ అయితే లోపలికి వెళ్ళదు. అప్పుడు పవర్ అనేది కన్జ్యూమ్ కాదు. అదే మొబైల్ ఛార్జర్ కూడా పెట్టి స్విచ్ బంద్ చేయకుండా ఓన్లీ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా కాకుండా కంపల్సరీ స్విచ్ కూడా బంద్ చేయాలి కంపల్సరీ. ఏ ఎలక్ట్రికల్ అయితే రిమోట్తో నడిచేది ఏదైనా కంపల్సరీ స్విచ్ బంద్ చేసినప్పుడు పూర్తిగా మనకైతే పవర్ అనేది కన్జ్యూమ్ కాకుండా ఉంటుంది. స్విచ్ చేసినప్పుడు ఎంతో కొంత మనకు 100% ఒక 10%, 5% అయితే కంపల్సరీ కన్జ్యూమ్ అవుతుంది. ఎలక్ట్రికల్ డివైస్కి అయితే పవర్ అయితే పాస్ అవుతూనే ఉంటుంది. దాని లోపల కండెన్సర్లు అవి అయితే అన్నీ ఉంటాయి, వాటికి కంపల్సరీ పవర్ అయితే పాస్ అవుతూనే ఉంటుంది. అందుకోసం అయితే మనకైతే కంపల్సరీ మొత్తం స్విచ్ అయితే బంద్ చేస్తేనే మనకు పవర్ అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. ఇంకో పాయింట్ వచ్చేసేది మనకైతే మీటర్స్ ఫ్రెండ్స్. మీటర్స్ అయితే మనకైతే కొందరు ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండడం కూడా ఒకటే మీటర్ మనకు రెండింటి హౌస్లకు అయితే వాడడం అయితే జరుగుతుంది ఎలక్ట్రికల్ మీటర్. ఇప్పుడు అలా ఉన్నప్పుడైతే కంపల్సరీ అయితే మనమైతే సపరేట్ మీటర్స్ అయితే మనమైతే యూజ్ చేయడం అయితే చాలా బెటరు. ఎందుకంటే ఒకటే మీటర్ నుండి ఎలక్ట్రాన్స్ అయితే కరెక్ట్ డివైడ్ కాక మొత్తం మనకైతే కరెంట్ బిల్ అనేది మనకైతే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం అవుతున్నాయి. అందుకోసం మనం సపరేట్ మీటర్స్ వాడడం వల్ల మనకైతే ఎలక్ట్రాన్స్ దానికి డివైడ్ అయిపోయి మంచిగా మనకైతే కరెంట్ బిల్ అనేది మనకైతే సేవ్ అయితే అవుతుంది. కంపల్సరీ మనమైతే అవి 2 ఫ్లోర్లు ఉన్నప్పుడు మనకైతే కంపల్సరీ ఆ ఫ్లోర్కి ఒక మీటర్, ఈ ఫ్లోర్కి ఒక మీటర్ అయితే మనం పెట్టుకోవడం ద్వారా ఆ విధంగా కూడా మనం కరెంట్ బిల్ అయితే మనమైతే సేవ్ అయితే చేయొచ్చు ఎలక్ట్రికల్ బిల్లు. ఇంకో పాయింట్ వచ్చేసి హీటర్ వాడేటప్పుడు ఎక్కువ శాతం అయితే మనకైతే హీటర్లు వాడడం, గీజర్ ప్లస్ హీటర్లు అయితే ఎక్కువ అయితే వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. హీటర్లు వాడేటప్పుడు మనకైతే నార్మల్ హీటర్లు కాకుండా మనకైతే మార్కెట్లో చిన్న హీటర్లు దొరుకుతాయి. 150 రూపీస్కి 200 రూపీస్కి అయితే మనకైతే హీటర్లు అయితే దొరుకుతూ ఉంటాయి. అందులో కాకుండా ఒక మినిమం ఒక 500 లోపు మనకైతే హీటర్ తీసుకొని యూజ్ చేయడం అయితే బెటర్. దాని ద్వారా కూడా కొంచెం మనకు ఎలక్ట్రికల్ షాక్ రాకుండా ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా పవర్ కూడా కొంచెం కన్జంప్షన్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఈ నార్మల్ హీటర్లు అయితే మొత్తం డైరెక్ట్ అంతా కరెక్ట్ ఉండదు. ఈ కొంచెం ఒక 500 లోపు మినిమం అట్లా తీసుకోవడం వల్ల మనకైతే హీటర్ నుండి కూడా కొంచెం అయితే పవర్ అయితే మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా హీటర్ కూడా ఎక్కువసేపు ఆన్ చేసి పెడుతూ ఉంటారు, వాటర్ అయితే మొత్తం ఇట్లా మసిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం నార్మల్ ఉన్నప్పుడే మనకైతే హీటర్ తీసేయడం అయితే చాలా బెటరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కంపల్సరీ యూజ్ చేస్తే మనకైతే కరెంట్ బిల్ అనేది కంపల్సరీ మనకైతే తక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకప్పుడు మినిమం ఒక 1000 వచ్చే వాళ్ళకైతే కంపల్సరీ ఒక 200, 300 తగ్గినా చాలా బెటరు. మనకైతే కంపల్సరీ అయితే ఈ టిప్స్ ఫాలో అయితే కంపల్సరీ మనకైతే ఎలక్ట్రికల్ బిల్ అయితే మనకైతే చాలా అయితే తగ్గుతుంది. కంపల్సరీ ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.